నేను అసలు అంటే ఇది నేను కంప్లీట్‌గా ఫ్రీ రేంజ్ పెంచాలనే ఉద్దేశంతోటి ఇంకా 4 ఎకర్స్ మామిడి తోట లీజుకి తీసుకొని ఇలా ఫ్రీ రేంజ్ కంప్లీట్‌గా ఫ్రీ రేంజ్ అండి. ఫ్రీ రేంజ్‌లో తిరుగుతుండే. మామూలుగా ఏదన్నా ఒకదానికి డిసీజ్ వస్తే మాత్రము అంటే వేరే దానికి ఏం ప్రాబ్లమ్ ఉండదు. అదే షెడ్‌లలో అయితే ఖచ్చితంగా ఒక్కదానికి డిసీజ్ వచ్చిందంటే అన్నిటికీ డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటది. ఇదేందో న్యాచురల్ ఉంటది కాబట్టి అంటే ఈ ప్రకృతి ఈ వాతావరణం వలన మరి ఏ విధంగానో గానీ అంటే నాకు తెలిసిన విషయం, నేను అబ్జర్వ్ చేసినట్టు విషయం ఏందంటే, అవి ఎలాంటి డిసీజ్ వేరే దానికైతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉంటే చిన్న పిల్లలు కోళ్ళు పొడుచుకోవడము దానికి ఆ విధంగా జరుగుతుంది. మన మన పూర్వకాలంలో ఉన్నటువంటి కోళ్ళు కాబట్టి ఇది మామూలుగా ఒక కోడొచ్చేసి మామూలుగా పెట్ట 1.5, 1.6, 1.8 ఆ విధంగా ఉంటుంది. 1.5 నుంచి 1.2 ఆ విధంగా ఉంటుంది. అంటే పుంజు వచ్చేసి మ్యాక్సిమం 2.2, 2.3 మ్యాక్సిమం అంతవరకు ఉంటుంది. 1.5 నుంచి కూత అంటే 7-8 మంత్స్లో పుంజు కటింగ్కి వస్తుంది. 6 మంత్స్ తర్వాత పిట్ట ఎగ్ లేయింగ్ స్టార్ట్ చేస్తుంది. ఎగ్ అంటే ఒక్కొక్కటి 20 పెడుతుంది, 20 పెడుతున్నాయి, 18 పెడుతున్నాయి, అంటే 16 లెవెల్గా అంటే ఒక్కొక్క కోడి ఒక్కొక్క విధంగా పెడుతుందన్నమాట. మామూలుగా 2 kg, 3 kg, 3.5 kg, 4 kg వరకు కూడా అసలు క్రాసింగ్ అని మామూలుగా అదే గవర్నమెంట్ వాళ్ళు అదే సైంటిస్టులు అంటే గ్రామప్రియ, వనరాజ, గిరిరాజ, రాజశ్రీ ఇవన్నీ రకరకాల కోళ్ళు చాలా ఉన్నాయి. అవి ఎంత వెయిట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే అసలు మంచి ఫుడ్ జనాలకు ఒక మంచి ఫుడ్ అందియాలనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లో రావాల్సి వచ్చింది. అంటే ఆర్గానిక్ పద్ధతిలో ఈ షెడ్లో అంటే ఫస్ట్ ఒక షెడ్ వేసుకున్న షెడ్లు పెంచుకోవడం కానీ, జాలీలు తెచ్చుకోవడం కానీ, అంటే మామూలుగా ఈ దానకు కానీ ఇవన్నీ కొంచెం ఎక్స్పెండిచర్ వస్తుందండి. ఇది మరీ అంత తక్కువకైతే కాదు. మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది ఖర్చు. అంటే మనకు అంటే 100% లాభదాయకం. అంటే మనం ఫస్ట్ తెచ్చినప్పుడు కొంచెం ఒక 40 కోళ్ళు కాబట్టి ఇప్పుడు నాకు 700 కోట్లు అంటే ఇంచుమించు ఒక 5-6 lakhs అంటే ప్రాపర్టీ పెరుగుతున్నట్టే. అంటే ఇంకొక 2000 కోళ్ళు అంటే ఒక దగ్గర 10-12 లక్షలు ప్రాపర్టీ అంటే వస్తుంటుంది. మామూలుగా పుంజు 800, పెట్ట 600. ఇంకోటి ఏంటంటే ముందు కూడా అంటే ఎక్కువ చేసిన తర్వాత కొంచెం నేను మార్కెట్లో అందరికీ రీజనబుల్గా దొరకాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను. రీజనబుల్గా అందియాలని. ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా చాలామంది ఈ రంగంలో రావాలనుకున్న చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి. ఎందుకంటే మనకు ఈ నాటుకోళ్ళు అంటే సహజ సిద్ధంగా పెరిగే కోళ్ళు చాలా ఫామ్లు రావాలని అంటే యువతగా కూడా ట్రైనింగ్ ప్లస్ అదే సబ్సిడీ పరంగా లోన్ కానీ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉంటే చాలామంది అన్ఎంప్లాయీస్ కూడా ఈ రంగంలో రావడానికి ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం అండి.